ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. వచ్చాడు లోకేష్ డల్లాస్ వచ్చాడు అనేసి సంబరాలు చేసుకుంటూ ఉన్నాడు. డల్లాస్లో లోకేష్ అల్లాడిచ్చాడు, డల్లాస్లో లోకేష్ అది పీకాడు ఇది పీకాడు. డల్లాస్ అంటేనే మరో ఆంధ్రప్రదేశ్ అనేసి చెప్తూ ఉన్నారు. డల్లాస్ని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. స్నోక్ అయితే ఒక రేంజ్లో వెళ్ళి డల్లాస్ అనేసి వేరే విధంగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే అక్కడ పోట్రే ఏం జరుగుతుంది, డల్లాస్ వచ్చినప్పుడు లోకేష్ గారితో అబ్బో చాలామంది తానా సభ్యులు చాలా క్రౌడ్ని కలెక్ట్ చేశారు. అద్భుతంగా ఉంది, క్రౌడ్ అంతా ఫుల్గా ఫిల్ అయిపోయారు ఆడిటోరియం అనేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ చూస్తే పట్టుమని 25 మంది లేరు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిలోంచి బయటకు వచ్చి ఇలా చూస్తే, తలెత్తి చూస్తే కొన్ని వేల మంది అలా కళ్ళ మీద కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ డల్లాస్ వెళ్తే ఎలా ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలి. పైగా తానా అనే ఒక ఆర్గనైజేషన్ వెనకుండి నడిపిస్తుందంటే ఎలా ఉండాలి, ఇంకా నెక్స్ట్ రేంజ్లో ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఎక్కడ చూసినా కూడా సీట్లన్నీ ఖాళీ, కామెడీ. దీనిపైన మనం మాట్లాడతాం కన్నా కూడా గతంలో చిలకలూరిపేటలో ఉన్నటువంటి తన బిల్డింగ్ని దారుణాతి దారుణంగా కబ్జా చేసినటువంటి టీడీపీ నాయకులపైన ఒక వ్యక్తి వ్యతిరేక బావుట ఎగరవేసి పీకింది ఏది లేదు వేస్ట్గా అంటూ సందర్భాలు మనం చూసాం. అతను మాట్లాడుతూ దీని గురించి కొన్ని వీడియోస్ ఆయన పోస్ట్ చేయడం జరిగింది. మరి డల్లాస్లో ఒక రోజంతా బొక్క పెట్టాడు, మాకు వచ్చిందేమో డల్లాస్, కానీ ఇక్కడ ఉన్నది గంట, రోజంతా మాకు బొక్క పెట్టాడు సారు, ఏంది ఇది అంటూ ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఆయన పెట్టిన వీడియోలు, ఫొటోస్ కనుక మీరు చూసినట్లయితే కనీసం అంటే కనీసం ఒక్కరు కూడా జనాలు అక్కడ లేరు. ఉన్న జనాలు చాలా 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 తక్కువ మంది ఉన్నారు. ఎటు నుంచి వీడియో తీసినా కూడా సీట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఒక రాష్ట్ర మంత్రి, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు వస్తే డల్లాస్లో కనీసం ఆడిటోరియం ఫిల్ కాలేదంటే అర్థం చేసుకోండి లోకేష్ గారికి అక్కడ ఎంత సీన్ సితారా ఉందో. అస్సలు లేదనే చెప్పాలి. బాలయ్య బాబు వెళ్ళినా అసలు అది ఫుల్ అయిపోయేది నాకు తెలిసి. ఒకసారి ఆ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా మీకోసం, చూడండి. ఈ రోజు మన మధ్యలో ఉండడం మనందరికీ గర్వకారణం. Put your hands together, ladies and gentlemen, as I request Sri Ravikumar Vemuri garu to speak for all of us. Thank you so much. సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రవికుమార్ గారు. చూశారు కదా, ఓ డల్లాస్ వెళ్తున్నాడని ఓ అమ్మ తెలుగు తమ్ముళ్ళు కంటి మీద కునుకు లేకుండా ఎన్ని పోస్టులు పెట్టాలో, ఎంతమంది జన్మించారో, ఏం మాట్లాడతారో అనుకున్నారు. కానీ చివరికి చూస్తే అత్తుస్ అంది డల్లాస్ ఈయన ప్రయాణం అంతా. డల్లాస్లో తెలుగువారు చాలా ఎక్కువ మంది ఉంటారు. అయినా కూడా మొత్తం కలిపితే ఒక 50 మంది వచ్చినట్టున్నారు. మళ్ళీ దీనికి డ్రమ్ములతో ఎంట్రీ, బాజాలతో ఎంట్రీ, మామూలుగా లేదు ఎవరం. ఏదో అనుకుంటే ఏదో జరిగింది అంటారు కదా, అది ఇదే. నిజంగా ఆయన డ్రమ్ములతో బాజా భచిందులతో తను ఇన్వైట్ చేయడం చూడండి, ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటారు. ఇదంతా ఏంటంటే భజన అంటారు కదా, ఆ భజన చేసుకుంటూ ఆయన తీసుకొచ్చారు. ఎవరు లేరని ఆయన కూడా భజన చేసి వెళ్ళిపోయాడు, అంతే, అంతమించి ఏం లేదు. లోకేష్ డల్లాస్ పర్యటన దారుణాతి దారుణంగా ఫెయిల్ అయ్యింది. చేసేది ఏమీ లేక అక్కడ తానా సభ్యులు కూడా పిలిచినా ఎవరు రాకపోవడంతో పాపం వాళ్ళు కూడా ఏం చేయలేక ఆ డింకిచిక్క డ్రమ్ములతోటి ఆ వెనకున్నటువంటి ఎల్ఈడి వాళ్ళతో సరిపెట్టేశారు. కనీసం ఆడిటోరియంలో 3% నిండినా కూడా బాగుండేది. కనీసం 1% కూడా ఫుల్ అవ్వలేదని మాత్రం వాస్తవం. అది చూద్దాం ఏమవుతుందో. ఇటువంటి అసలు మురళి ఎందుకు ఇంత నెగిటివ్ అయిపోయాడు, ఆయన ప్రో టీడీపీ కదా, ఎందుకు ఇలా నెగిటివ్ అయ్యాడంటే ఇప్పుడు మీకు ఒక న్యూస్ చూపిస్తా, ఆ న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత నెగిటివ్ అయిన వ్యక్తి ఇటువంటి వాస్తవాల్ని ప్రచురిస్తుంటే కూటమికి కుంపట్లో నిద్రపోతున్నట్టుంది. ఎటు చూసిన మంటలు అంటుకోవటాలే. ఒకసారి ఆయన గతంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతను ప్రో టీడీపీ అయ్యుండి అతని ఆస్తులు ఎలా అక్రమంగా వీళ్ళు లాగేసుకున్నారు, దానికి ప్రతిఫలంగానే ఈయన వాస్తవాల్ని టీడీపీ ముసుగేసుకుని నడుపుతున్న కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాల్ని, సొల్లు కబుర్ని బయటపెడుతున్నాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ నేతలు ఎన్ఆర్ఐ ఆస్తిపై కన్నేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా టీడీపీ కార్యకర్తగా అమెరికాలో ఉంటున్న తననే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అతని అనుచరులు వేధిస్తున్నారంటూ బాధితుడు రావి మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో టీడీపీ నేతలు రౌడీలుగా వ్యవహరిస్తూ తన కమర్షియల్ కాంప్లెక్స్ ని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్టేట్ బైఫర్గేషన్ అయినప్పుడు 2017లో నేను చిలకలూరిపేటలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను. 60 కోట్ల రూపాయలు ప్రాపర్టీ, అది 1,16,000 స్క్వేర్ ఫీట్ కాంప్లెక్స్. అది దాన్ని ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రత్తిపాటి పుల్లారావు గారి పేరు చెప్తూ వారి అనుచరులు అంటూ ఆ కాంప్లెక్స్ ని కబ్జా చేశారు. ఇప్పటికి కబ్జా చేసి 10 నెలలు అవుతుంది. కాంప్లెక్స్ ముందర టెంట్ వేసి ఇట్లా ముందర చైర్లు వేసుకొని కూర్చొని జనాలను ఎవరిని రానియకుండా మొత్తం కబ్జా చేసి కూర్చున్నారు. ఆగస్టు 5th నాడు మా మదర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి 40 మంది వచ్చి ఆక్రమించుకొని ఇట్లా గొడవ చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ సి రమేష్ గారు పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోలేదని మేము హైకోర్టుకి వెళ్లి అక్కడ పిటిషన్ వేసి ఆ హైకోర్టు ద్వారా పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పంపించి కేసు తీసుకోమని అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి ఏ చర్యలు తీసుకోకుండా ఆ తర్వాత మేము కేసు పెట్టామని చెప్పేసి కోపంతో ఆధారాలన్నీ సేకరిస్తున్నాను అన్న దానితో వచ్చి కాంప్లెక్స్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలన్నీ పాల్గొంటారు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారన్నమాట. వీళ్ళని పీస్ఫుల్ గా ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయనివ్వండి, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించండి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి హైకోర్టు వారు ఇన్స్ట్రక్షన్ పంపిస్తే ఆర్డర్ పాస్ చేశారు. ఈ కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు ధిక్కరించారు. వాళ్ళు దీన్ని కూడా పట్టించుకోలేదు. చిలకలూరిపేటలో నా కాంప్లెక్స్ కి సెక్యూరిటీ కెమెరాలు పెట్టించుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. ఏమైనా అంటే టీడీపీ నాయకులు కొంతమంది వచ్చి సారు వద్దన్నారు, పెట్టొద్దన్నారు, సార్ రానివద్దన్నారు. ఈ రోజు నేను ఇక్కడ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అంటే కారణం నేను చిలకలూరిపేటలో ఉంటే నా మీద డ్రగ్ కేసు పెట్టి నన్ను బట్టలు తీసుకుట్టి అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఊళ్ళోకి వస్తే కొడతాం, అరెస్ట్ చేస్తాం, LSD కేసు పెట్టి LSD డ్రగ్ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తాం అని బెదిరిస్తున్నారు. మా అమ్మ నాన్నను కూడా తెలిసే పరిస్థితి లేదు. హైదరాబాద్ పిలిపించుకొని కలవాల్సి వచ్చిన పరిస్థితి. 60 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎన్ఆర్ఐకి జరిగే అన్యాయం ఇది. చూశారు కదా, 60 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 స్క్వేర్ ఫీట్లో నిర్మించినటువంటి పెద్ద బిల్డింగ్ని లాక్కుంటే ఎందుకు కూరుకుంటాడు? సొంత పార్టీ టీడీపీ కోసం తన కూతురు కొడుకును కూడా రోడ్ల మీద తిప్పినటువంటి వ్యక్తి ఈయన. ఈరోజు టీడీపీ ఎల్ కొడకల్లారా అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టే స్థాయికి వెళ్ళాడంటే ఏ రేంజ్లో ఇతన్ని సొంత పార్టీ వాళ్ళే ఏడిపించుంటారో అన్నది ఒకసారి అర్థం చేసుకుని, అందుట్లో భాగంగానే ఈయన వాస్తవాలని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ ఎన్నో ఆడియోలు తన ట్విట్టర్ హ్యాండిల్లో రిలీజ్ చేశాడు. అలాగే వాస్తవాల్ని ప్రజలకి చూపిస్తున్నాడు. టీడీపీ ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో దారుణాలు చేసే ప్రభుత్వం అంటూ ఈయన వర్షన్ని అదేవిధంగా ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ ఆస్తులు కూడా ఎటు నుంచి ఎవరు ఎటు లాక్కెళ్ళిపోతారో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.